ఈరోజు వ్యభిచారం ఎంత కామన్గా జరిగిపోతుంది మనం మన సమాజంలో చూస్తున్నాం. రకరకాల పేరుతో ఈరోజు వ్యభిచారం మన సమాజంలో జరుగుతుంది. ఇబ్నే మాజా హదీసు గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ సమాజంలోనైతే అశ్లీలత పెరిగి బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం జరుగుతుందో ఆ ప్రదేశాల్లో ఆ సమాజంలో తాఊన్ ప్రవేశిస్తుందని చెప్పారు. శిష్యులు అడిగారు ప్రవక్త వారి అనుచరులు, ఓ ప్రవక్త, తాఊన్ అంటే ఏమిటంటే తీవ్ర అనారోగ్యత, వారి ముందు కాలాల ప్రజల్లో ఉండనటువంటి రోగాలు వ్యాధులు వారికి సంభవించేస్తాయని చెప్పారు. ఏ జాతిలోనైతే వ్యభిచారం సర్వసామాన్యమైపోతుందో వారు దైవ శిక్షను ఆహ్వానించినట్లే అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథం హదీస్ నెంబర్ 2211లో అబూ అమామా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, నేను వ్యభిచారం చేసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని అడిగారు. ప్రవక్త వారి అనుచరులు ఆ వ్యక్తిని నిరోధించారు, ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని ఏం చెప్పారు అంటే, చూడు, నువ్వు ఏ విషయం గురించి అయితే అనుమతి కోరుతున్నావో ఆ విషయం గురించి నీకు తెలుసా? ఒకవేళ నీ తల్లి ఎవరితోనైనా వ్యభిచారం చేయడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఆ వ్యక్తి అన్నాడు, నేను అస్సలు ఇష్టపడనని చెప్పారు. ఆ తర్వాత, ఒకవేళ నీ చెల్లి ఎవరితోనైనా వ్యభిచారం చేయడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఓ ప్రవక్త, నేను అస్సలు ఒప్పుకోనని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ప్రవక్త అన్నారు, నీ కూతురు ఎవరితోనైనా వ్యభిచారం చేయడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఓ ప్రవక్త, అస్సలు నేను తట్టుకోలేను ఆ విషయాన్ని అని చెప్పినప్పుడు, నువ్వు ఎవరితోనైతే వ్యభిచారం చేయాలని కోరుకున్నావు ఆమె ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరికి కూతురే కదయ్యా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి చెప్పి దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని ఆ వ్యక్తి తలపై చేయి పెట్టేసి ఈ విధంగా ప్రార్థన చేశారు, ఓ అల్లా, ఇతని పాపాలను క్షమించు, ఓ అల్లా, ఇతని హృదయాన్ని పరిశుద్ధపరచు, ఓ అల్లా, ఇతని మర్మాంగాన్ని తప్పుద్రోవ పట్టకుండా కాపాడు అనేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. ఈరోజు వ్యభిచారం, వలా తక్రబు జినా, ఖురాన్లోని సూరా బనీ ఇస్రాయిల్ 17 మీరు వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. డైరెక్ట్గా వ్యభిచారం చేయొద్దని దేవుడు చెప్పలేడు. వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. అశ్లీల పోన్ సైట్స్ అయినప్పటికీ కూడా, తర్వాత ఈరోజు విచ్చలవిడి శృంగారతత్వం ఏదైతే మనం చూస్తున్నాం మన సొసైటీలో, అశ్లీలం పేరుతో, పోనోగ్రఫీ పేరుతో, వీటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఇది అతి నికృష్టమైనటువంటి చర్య అనేసి దైవం ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి వ్యభిచారం ఈరోజు సమాజంలో సర్వసామాన్యమైపోయింది. ఈ టెక్నాలజీ పేరుతో రకరకాల యాప్స్ వచ్చేసాయి. ఇంట్లో కూర్చొని డేటింగ్ యాప్ అని, తర్వాత వ్యభిచార కూపాలు ఎక్కడెక్కడో సెర్చ్ చేసేసుకొని లొకేషన్ సెట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ వేషలు ఇంటికి వచ్చేస్తున్నారు, వీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అనేక రకాలుగా ఈ టెక్నాలజీని మనిషి దుర్వినియోగపరచడం మనం చూస్తున్నాం.